మిస్టర్ రాజు, థింక్ వెల్, డోంట్ డై అన్నెసెసరీ. ఎస్ రాజు, నువ్వు చాలా తెలివిగల వాడివి. తెలివిగా ఆలోచించి నిర్ణయించుకో. ఐజీ గారు చెప్పినట్టు అపాలజీ లెటర్ మీద సంతకం పెట్టావు, నీకు నీ వాళ్ళకి మంచి హెల్ప్ జరుగుతుంది. పెద్ద పెద్ద పదవుల్లో ఉంటావు. నీ ఫ్యూచర్ ని పాడు చేసుకుని అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దు. బాగా ఆలోచించుకో. డోంట్ వేస్ట్ యువర్ లైఫ్. కాదని ముందుగా ఉంటే కోటేసిని కాల్చినట్టు నిన్ను చెట్టు కట్టి కాల్చేస్తాం. స్వరాజ్యం స్వరాజ్యం అంటూ ఎందరో చచ్చినారు, ఏమి సాధించినారు? స్వరాజ్యం రాలేదు, చావు వచ్చింది. లాంగ్ లివ్ మిస్టర్ రాజు. నేను చెప్పేది వింటే నీకు హెల్ప్ చేస్తాం, పదవి ఇస్తాం, పవర్, అధికారం ఇస్తాం. డోంట్ వేస్ట్ యువర్ టాలెంటెడ్ లైఫ్. ఆలోచించు. ఆల్ రైట్, విల్ గివ్ యూ 15 minutes టైం. నిజమే, సత్యం సాధిస్తాం. బ్రతికుంటే ఎప్పటికైనా ఎలాగైనా అధికారం లేకొచ్చే అవకాశాలు రావచ్చు. సీతాపతిని పిలువు. త్వరగా పిలుస్తున్నా. మున్సిఫ్, నీవు మా ప్రభుత్వమునకు చేసిన సేవకు మెచ్చి ఈ పొన్నుకర నీకు బహుమతిగా ఇచ్చుచున్నాము. మిస్టర్ సీతాపతి, నీవు దేశద్రోహికి మీ ఇంట్లో షెల్టర్ ఇచ్చావు. అది రాజద్రోహం. అలా చెయ్యనని అపాలజీ రాసి ప్రథమ తప్పుగా మన్నించి విడిచిపెడతాం. ఇది దేశద్రోహం అని నేను అనుకోవడం లేదు. అతిథికి అన్నం పెట్టడం, ఆశ్రయం ఇవ్వడం మా ధర్మం. ఇది నేరం కాదు. కాబట్టి నేను అపాలజీ ఇవ్వడం అక్కర్లేదు, మీరు మన్నించడం అక్కర్లేదు. అయితే నేను కోర్టులో విచారించి శిక్షించవలసి ఉంటుంది. నేను దేనికైనా సిద్ధమే, కానీ క్షమాపణ మాత్రం కోరను. బ్లాడ్ న్యూస్, రాజు సరెండర్. గుడ్, వెరీ గుడ్. మిస్టర్ సీతాపతి, రాజు తను చేసింది నేరమని ఒప్పుకున్నాడు కాబట్టి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చి నేను వదిలిపెడుతున్నాను. ఇక నువ్వు వెళ్ళవచ్చును. కమాన్ మిస్టర్ రాజు.